ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది అది ఒకటా, అది కేవలం ఆ బూత్కి పరిమితమైందా, లేదు రాష్ట్ర ఎన్నికల జరిగినటువంటి తీరు మీద, ఎలక్షన్ కమిషన్ మీద, అట్లు అధికార పార్టీ మీద కూడా ఇది ఒక మచ్చే. ఎవరికైనా జరిగింది ఒకటే కావచ్చు, చిన్న సంఘటనలాగా చూస్తాం కావచ్చు, కానీ ఇది ఒక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అది రాజకీయంగా మీకు కూడా అప్రతిష్ట కాదా? బిగ్ టీవీలో ఉన్నటువంటి డిబేట్లో ఉన్న పెద్దలు సంజయ్ రెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, మా సోదరుడు మాణిక్రావు గారికి, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మీరు చెప్పినట్టుగా మచ్చే. కానీ డెమోక్రసీలో ఎలక్షన్స్నే మనం ఒక ప్రాణవాయువుగా భావిస్తాం. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, పార్లమెంటు అండ్ అసెంబ్లీ, లేకపోతే కౌన్సిల్, లేకపోతే జడ్పీ, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వాటిని మనం ఓటు ద్వారా ఎన్నుకొని మన రిప్రజెంటేటివ్స్ని పంపిస్తాం. నో డౌట్ మీరు చెప్పినట్టుగా చాలామంది మాట్లాడుతున్నట్టుగా ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో, ఈవీఎంలని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, నో డౌట్. ఇక్కడ ఒక క్వశ్చన్ని నేను మీకు రైజ్ చేస్తున్నా. ఇందాక ఒక టీవీలో మాట్లాడుతూ ఉంటే ఓటేసే హక్కుని, మాట్లాడే హక్కుని టోటల్గా తీసేస్తారా అంటే ఈ ప్రశ్న ఈరోజు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి అదే రోజు ఎలక్షన్ జరిగిన రోజు ఒక లెటరు, ఫస్ట్ లెటరు ఆయన 3:33 ఒక లెటర్ రాశాడు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ జరుగుతున్న రోజు సార్, ఓకే, అదే రోజు 13/24 మే 3:33. అంటే ఇక్కడ సమస్యాత్మకమైన ఏరియాస్లో నేను ఇంతకుముందు లెటర్ రాస్తున్నాను, ఇక్కడ పోలీసులు లేరు, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఈవీఎంని ధ్వంసం చేయటము ఎంత ప్రమాదమో, రిగ్గింగ్ చేయటం కూడా అంతే ప్రమాదం. దయచేసి ఇది అండర్లైన్ చేసుకోండి. మనం రిగ్గింగ్లు భారతదేశ ఎన్నికల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, ప్రత్యేకంగా గుంటూరు, మాచర్ల, లేకపోతే ఈ ప్రాంతాల్లో అసలు రిగ్గింగ్లు జరగకుండా గతం నుంచి ఇప్పుడు దాకా ఏమన్నా ఎన్నికలు జరిగాయనంటే నేనైతే నమ్మను. తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా జరిగి ఉంటుందని అనుకోవచ్చు. ఫెయిర్గా జరిగేది తక్కువ సందర్భాలు, ఎక్కువ సందర్భాలు ఇదే ఉంటాయి. దట్టు ఆయన ఏం రాశాడంటే ఎస్సీ ఎస్టీలని, బీసీలని, మైనారిటీస్ని ఓటింగ్కి రాకుండా లేకపోతే వచ్చిన వాళ్ళని కొట్టి తరివేస్తూ ఉన్నారు, వీళ్ళు రిగ్ చేస్తున్నారు. తర్వాత 6 గంటలకి, అంటే 6 గంటలకు ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోతుందండి. ఈ రోట్ అగైన్ వన్ మోర్ లెటర్. దయచేసి నాకు తెలిసి పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నా మిస్ అయ్యారేమో. ఈ లెటర్ని ఇంకొక లెటరు, ఐ నీడ్ లిటిల్ బిట్ టైం అండి. 6:10 ఇంకొక లెటర్ రాశాడు. అంటే 6:10 ఎలక్షన్ ఆల్మోస్ట్ ఆల్ క్యూలో ఉన్నవాళ్ళు తప్ప అయిపోయింది. ఈ టైంలో కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడంటే, మా దగ్గర కారంపూడి అనే ఒక మండలం ఉంది నా నియోజకవర్గంలో, దానిలో చింతపల్లి, ఒప్పిచెర్ల, వేటసరిగుంట్ల, పెదకొండమ్మగుంట్ల, ఈ 4 కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలు, ఇక్కడికి జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది, దయచేసి మీరు వెబ్కాస్టింగ్ ద్వారా దీన్ని చూడండి అని చెప్పాడు. నో రెస్పాన్స్. అండ్ రెంటచింతల్లో తుమ్మూరుకోట, పాల్వాయి గేటు, జట్టిపాలెం, ఇప్పుడు వచ్చిన సమస్య అంతా కూడా పాల్వాయి గేట్లో బయటకు వచ్చింది. అంటే ఈ పాల్వాయి గేట్ని ఆల్రెడీ ఇతను మెన్షన్ చేస్తున్నాడు, ఇది ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉందని. నేను ఇందాక ఒకటి చెప్పాను, అయితే ఎమ్మెల్యే రాలేదా, లోపల పోలేదా, మనకి టీవీలో కనపడటం, రిగ్గింగ్ జరిగిన దృశ్యాలు కూడా కనపడాలి కదా. ఎస్, అంటే నీకు అది కూడా రావాలి, తీయాలి కదా. ఎవ్రీథింగ్ ఇస్ అంటే నువ్వు ఒక వీడియోని ఒక 1 సెకండ్ ఉన్నదాన్ని తీసి బయటకు వదిలి మిగతా అరగంట ఉన్నదాన్ని పక్కన పడేస్తే నీకు ఇదే వస్తుంది. నువ్వు ఫుల్ వీడియోని బయటకు తీయండి దయచేసి. నేను ఇక్కడ ఏమడుగుతున్నాను, నేను ముందే ఖండించాను చెప్తున్నాను. నేను ఇక్కడ పాయింట్కి వస్తున్నా. అంటే 1952 నుంచి ఎన్నికలు ఏ తరహా పంచాయతీ ఎన్నికలు కానీ, లేకపోతే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ, లేకపోతే ఏవైనా సరే ఎస్సీ ఎస్టీలు ఎక్కడైనా దగ్గర రానిచ్చారా? ఈరోజు ఎస్సీ ఎస్టీలను వాడుకుంటున్నారు అందరూ. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్, వాడుకుంటున్నారు. ఈరోజు అవతల ఎవరిని పెట్టారు? అక్కడ బ్రహ్మారెడ్డి అని ఒక అతను తీసుకొచ్చి పెట్టారు.
అతను చాలా సిస్టమేటిక్గా అనేకమైన అంశాల్లో అతను గొప్ప అని చెప్తా ఉన్నారు. ఇది సమస్యాత్మకమైన ప్రాంతం అంటూ ఉన్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళాడు అంటున్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశాడు, బట్ చిప్పును తీసుకెళ్ళలేదు, ఓటర్ స్లిప్స్ తీసుకెళ్ళలేదు. అతనికి బయట జరిగినటువంటి ఇన్ఫర్మేషను, అతనికి ఇచ్చినటువంటి మెసేజ్ అసలు మొత్తం టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసేసుకున్నారు, మన ఓటర్స్ని ఎవడైనా రాయాలని అన్న తర్వాత అతను లోపలికి వెళ్ళాడు. కానీ అతను చేయకూడదు, ఆ పొరపాటు చేయకూడదు, చేశాడు. మీరు చేర్ చేసుకోండి, మీరు చేర్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ నేనేమంటాను, అక్కడ రిగ్గింగ్ జరిగిందని కానీ పోలింగ్ ఆఫ్ చేయమనో డిమాండ్ చేయొచ్చు, లేకుంటే రీపోలింగ్ చేయమని డిమాండ్ చేయొచ్చు, అక్కడ అదనపు బలగాలను పంపాలని డిమాండ్ రాసిన లెటరే. కానీ లోపల లెటర్లు 2 లెటర్లు మీకు చూపించాను. లెటర్ ఉంది, కంటెంట్ చదివే టైం నాకు మీరు ఇస్తే నేను చదువుతాను. అతను రాసింది అక్కడ రిగ్గింగ్ ఆపండి, అక్కడ రీపోలింగ్ చేయండి. రీపోలింగ్ అనే పదం కనపడలా మరి. నేను చూపించిన మీకు, రైట్, నేను చూపిస్తాను మీకు. రైట్, కానివ్వండి. రీపోలింగ్ అని ఉంటే ఓకే, ఉంటే ఓకే కాదు. మీరు లెటర్ సరిగ్గా చదివి నాతో మాట్లాడాలి. మీ దగ్గర లెటర్ ఉందా? ఇప్పటిదాకా మీ దగ్గర లెటర్ ఉందా? ఆ ముగ్గురు దగ్గర లెటర్ ఉందా? నేను అదే అంటాను, ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర మాట్లాడదు, వాళ్ళు కూడా అడుగుతాను. నేను ఇప్పటిదాకా ఎందుకు మనం దాని మీద గట్టిగా ఎందుకు వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతుంది అదే. కనీసం వాళ్ళు వివి ప్యాటర్న్ కానీ లేకుంటే ఈవీఎంను కానీ ధ్వంసం చేస్తే దాని మీద గట్టిగా వాళ్ళు మాట్లాడకపోయినా అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని మీరు గట్టిగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కొట్లాడకపోవటం, వాళ్ళు కొట్లాడకపోవటం, రెండింటి మీద నేను మాట్లాడుతున్నా. వాళ్ళు కూడా అది అడిగింది కదా ఇందాక. అక్కడ అంత క్లియర్గా వీడియో ఉంటే ఎందుకు దాని మీద ఇది ఆపేసి మళ్ళీ కొత్త ఈవీఎంను పెట్టాలనో, లేదా అక్కడ రిగ్గింగ్ జరిగిందనో, లేదంటే ధ్వంసం అయింది కాబట్టి మళ్ళీ రీపోలింగ్ జరగాలని ఎవరు డిమాండ్ చేశారు అనేటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇద్దరు ఫిర్యాదు చేసి ఉంటే ఇద్దరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు డిమాండ్ చేస్తే కూడా పెట్టినా. Give me 1 second time. Therefore, I urge that your authority may be pleased to conduct repolling in all polling booths of the above said villages by considering 100% of webcasting recording and initiation taken immediately. Otherwise irreparable loss will be caused to democracy. క్లియర్గా అడిగాడు ఇతను. అడిగాడంటే దానికి రెస్పాన్స్ ఎక్కడి నుంచి రావాలి సార్? నేను అడుగుతున్నా. ఇప్పుడు మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఈ మెసేజ్ని తీసుకొని దీన్ని ఒక అతను ఎక్స్లో పెట్టేస్తే ఆ ఎక్స్ని తీసుకొని మన అందరం కూడా మాట్లాడుకోవాలంటే దారిద్ర్యంలోకి వచ్చేస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పీటీఐతో మీనా కూడా మాట్లాడాడు, మీనా కూడా మాట్లాడాడు, కేసు రిజిస్టర్ అయింది. సార్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. హూ హ్యాస్ టు టాక్ ఫస్ట్? ఎవరు మాట్లాడాలి? లోకేష్ మాట్లాడాలనా, లేకపోతే పిన్నెల్ మాట్లాడాలనా? ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి, వాళ్ళ దగ్గర ఆధారం వాళ్ళు చెప్తారు. ఎలక్షన్ కమిషన్ వాస్తవం కాదా వాళ్ళు ధృవీకరించాలి. మీరు ఇందాక మీరు ఒక ఆఫీసర్స్ చెప్పారు. ఒక ఆర్ఓ ఉంటాడు, ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు, ఒక జిల్లా ఎన్నికల అధికారి ఉంటాడు, దానిపైన ఇంకొకటి ఉంటాడు. మీరు ఇంతమంది ఆఫీసర్ ఎన్ రూట్ ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇతను తప్పు చేశాడు, ఎస్, దాన్ని అతన్నేమి క్షమించాలని నేను కోరట్లేదు, బట్ రిగ్గింగ్ చేస్తే మీరు ఆపగలిగారా? రెండవ క్వశ్చన్, ఓటుకు 2,000 రూపాయలు పంచారు, ఎవరినైనా పట్టుకున్నారా? అన్ని పార్టీలు పంచినాయి. నేను అడుగుతున్నా, ఎవడు మీకు డబ్బులు ఇచ్చాడు? ఎవడు పంచమన్నాడు? ఎవడు ఓట్లు కొంటున్నాడు? ఇది నేరం కాదా? మీరు పోలీస్ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మీరు ఓట్లకు డబ్బులు పంచుతుంటే ఎవరైనా పట్టుకున్నాడా? సీనియర్ సంజయ్ రెడ్డి గారు చెప్పాలి, పురుషోత్తం రెడ్డి చెప్పాలి, మా తమ్ముడు చెప్పాలి. ఎందుకు మీరు డబ్బులు ఎందుకు కొంటున్నారు? ఎందుకు మీరు